బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బూచేపల్లి వెంకయ్యమ్మ కలిసి కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ స్థాపన నుంచి ప్రజల సంక్షేమ లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పార్టీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. తదుపరి కేంద్ర అయిపోయిన తర్వాత కార్పొరేటర్లు అనే పోరాట పద్ధతితోటి ఈ యొక్క ఒంగోలు నగర కార్పొరేషన్ జరగడాలించినటువంటి ఆ కార్పొరేటర్లు కోర్సు మెంబర్లందరికీ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు వారి జడ్పీ చైర్మన్ గారు, అలాగే మన పెద్దలు బ్రహ్మానంద రెడ్డి గారు, చూడడం అందరి చేతుల మీద వారికి ఒక ఘన సత్కారం ఉంటుంది. ఆ తర్వాత జడ్పీ చైర్పర్సన్ గారికి మహిళా వాళ్ళందరూ కూడా ఆ పైన నిలబడి ఒక ఫోటో చేస్తుంది.
పట్టుకోండి అమ్మ పట్టుకోండి, అమౌంట్ ఇవ్వండి సార్. సార్ ఒకసారి నిలబడరా అందరూ. ఓకేనా? ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా పార్టీ 16వ ఆవిర్భావ సభ జరిగింది. ఈ రాష్ట్రంలో మా దైవం పేదల పాలిటి పెన్నిధి వైఎస్ రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రాజశేఖర గారి ఆశయాల కోసం, ప్రజల కోసం జగనన్న ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా వెన్ని చూపకుండా ఈ రాష్ట్రంలో రాజశేఖర ఆశయాల కోసం పార్టీని పెట్టి పార్టీని పటిష్టం చేసుకుని ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు బాగా చదువుకోవాలని చెప్పేసి నాడు నేడు ప్రవేశపెట్టి ప్రతి మహిళల్ని గౌరవించుకుంటూ అమ్మఒడి పథకం పెట్టి ఆరోగ్యశ్రీని కానీ మిగిలిన పథకాలను కూడా పటిష్టం చేసుకుని ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి ప్రభుత్వ పథకాన్ని కూడా పేదవాడికి గడప గడపకి చేర్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇటువంటి నాయకుడి కింద మేమందరం ఓ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పనిచేయడం నిజంగా సంతోషంగా ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటపెట్టిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా 2029లో మళ్ళా జగన్మోహన్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నాము. ఈ అధికారం లేనప్పుడు కూడా రైతుల కోసం కానీ, కార్మికుల కోసం కానీ, కర్షకుల కోసం కానీ, విద్యార్థుల కోసం కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజీల కోసం, ఆరోగ్యశ్రీ పథకాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద ప్రజల కోసం, రైతుల కోసం, మహిళల కోసం ఎప్పుడు పోరాడుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మా ధ్యేయం, మా గమ్యం అంతా ఒకటే. ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది. ముఖ్యంగా పేద ప్రజలందరూ బాగుంటారు, బడుగు బలహీన వర్గాలందరూ బాగుంటారు, రైతులందరూ బాగుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే ఎన్నో అనాలోచన పనులకి ప్రజలు విసిగి వేసారి మళ్ళా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కాబట్టి గెలిచేది 2029లో మేమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా ఉండాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ఇప్పుడు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకాళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని, దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూర, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్.
NABH accredited. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.